పెళ్లి చేసుకునేటప్పుడు తెలీదా మొగుడు ఉంటే తంతాడని, అత్తగారంటే అరసదని, ఆరలు పెడతదని తెలీదా? ఎన్ని సినిమాల్లో చూడలేదు నువ్వు? తెలుసా తెలీదా? అంటే నీకు పెళ్లి చేసుకునే నాటికి మొగుడంటే ఇలా ఉంటాడని, అత్త అంటే ఇలా ఉంటుందని అన్నీ తెలుసు. తెలిసి నువ్వు తాళి కట్టించుకొని వచ్చావు. కాపురం చేస్తే పిల్లలు పుడతారని తెలుసు, తెలిసి చేసావు, పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? కార్యోన్ముఖుడివి కా, అది భగవద్గీత. ఇప్పుడు ఏం చేయాలి అది చేయి. ఆ మొగుడిని ఎలా డీల్ చేయాలి, అత్తగారిని ఎలా డీల్ చేయాలి అది చేయి. కార్యోన్ముఖుడివి కా, దుఃఖం ఆపి ఏం చేయాలి అది చేయి. ఏం చేయాలా? ఏ బాణం వేస్తే ఏ భర్త ఉంటాడు, ఏ బాణం వేస్తే ఏమవుతుంది అని నీ ఇష్టం. ఇంకా బట్ మాత్రం వేదన చెందడానికి లేదు. అర్థమైందా? నీకు తెలీదా పెళ్ళి అయ్యేటప్పుడు ఏమవుతుందో? అప్పుడు తెలుసు మీకు. ఏమండి తెలియకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? కథలు చెప్తారు నాకు. అందరికి అన్నీ తెలుసు. పోనీ ఆవిడదాకా ఎందుకు? మీ అమ్మని చూడలేదా? మీ నాన్న తన్నేటప్పుడు చూసావు లేదా? మరి అప్పుడే నిర్ణయించుకొని చావచ్చు కదా, జీవితంలో పెళ్లి చేసుకోకూడదని. అలా ఉండిపోవచ్చు కదా. మీ అమ్మని మీ నాన్న గొడవలు చూసావు లేదా? మరి పెళ్లి చేసుకో, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఛీ జీవితం ఏంటి ఇలా ఉంది అంటారు. అలాగే ఉంటుంది. కాపురం చేస్తే ఏమవుతుంది? కలర్ అవుతుందా? పిల్లలు పడతారా? చెప్పు. పిల్లలు పడతారు. ఏమయ్యా నాయుడు, కాపురం చేస్తే ఏమవుతుంది? పిల్లలే పడతారు. ఆ విషయం కాపురం చేసేప్పుడు తెలుసుగా. మరి పిల్లలు పుట్టాక వైరాగ్యం వస్తుంది ఏంటి మీకు? అదో పిల్లం ఏదో పిల్లలు ఇవన్నీ వదిలేసి అడిగిపోదామని. అప్పుడేమైంది ఆ వైరాగ్యం? అప్పుడు ఉత్సాహం ఉంది. ఉత్సాహం మీద ఉత్సాహం. ముగ్గురేసి పిల్లలు, నలుగురేసి పిల్లలు, అంతా తెలుసు మీకు. అంతా తెలుసు. అసలు తెలియనోడు లేడు. అందరికీ అన్నీ తెలుసు. పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు వైరాగ్యం. ఏమా కోళ్ళు వచ్చినప్పుడు ఎట్టుంటుందో నీకు తెలీదా? మీ అత్తగారు నువ్వు కాల్చుకు తినలేదా? చెప్పండి. కోడలు వచ్చిన అత్తల్లారా, మీ అత్తను మీరు కాల్చుకు తినలేదా? మరి కథలు చెప్పగలే. మీ అత్తను ఎంత ఏడిపించావో ఆ ఆత్మ అడిగితే చెప్తుంది. మరి ఇప్పుడు నీ కోడలు నేను కాల్చుకు తింటుంటే యాక్ట్ అంటావేంటి? ఆ పని చేస్తుంది. అది భగవద్గీత అంటే అర్థం చేసుకోండి. కనుక ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీరు ఏ పని అయితే మొదలు పెట్టారో దాన్ని పూర్తి చేయాలి. ఏ పని అయితే నిర్ణయించుకున్నారో దాన్ని కంప్లీట్ చేయాలి. అర్థమైందా?